పచ్చ తప్పని నాయం తప్పలేదు. మంత్రి మల్లన్న కళ్ళ చూసిండు. అరే ఇలా రాజ్యం కాపాడినా దేశం కాపాడినా కరణమతి వాళ్ళ తమ్ముని దాదుకొని వస్తుందని దాని దత్తరాలు పట్టకాయలు పట్టుకొని ఆ బిడ్డకి ఎదుగు నచ్చిండు. ఇగో నీ రాజ్యం నీకు అప్పచెప్తాను అని దయాదత్తరాలు పట్టకాయ కలిసి ఎదురు అవా మీ అయ్య కింద నేను సుంకర కట్ట వాటి ఎట్లా ఎలతనం చేసిందో గట్ట ఎలతనం చేస్తాను అన్నాడు. అద్దు బిడ్డ నేను అవయ్యను ఓడగొట్టుకున్నాను. నా తండ్రిలో కనబడతాను. నువ్వు ఎలతనం చేయవలసిన పని లేదు. నువ్వు బతుకున్నా నీ రోజులు బుక్కడు బోధి నువ్వు బతుకున్నాడు పువ్వుల దానం చేస్తావు. పని చేయకుంటే ఆ సంగన్న మళ్ళన్న సరిదంటగా ఎట్లా కూడా ఉన్నారో నా తమ్ముడితో అట్లా జంటగా ఉంది అని ఆ మంత్రి మళ్ళన్న దగ్గర తీసి మరి వేసిన తాళాలు వేసిన తాళాలు తీసే వరకు అయ్యవ్వ పోడోలు గోడకు కనబడ్డం వల్లే ఓరి తమ్ముడా మన అవ్వ పోటువ గది మన అయ్య పోటువ కదా అన్న వల్లే పోటువల ముంగడ పెట్టుకొని అక్క మీద తమ్ముడి మీద అక్క వాడి కలకలకల కన్నీళ్ళు తీస్తా అంటే సబ్బండ వరణము ఊడిల్లు అది ఓ పోటువల చూసి ఆ తల్లిదండ్రి కలకలకల కన్నీళ్ళు తీస్తా అంటే నీ తల్లిదండ్రి పోటువల చూసుకుంటే బాధపడతానులా. ఇవాళ బాధపడితే నీ అవ్వరేసేస్తుందా నీ అయ్యరేసేస్తాడా ఎందుకేస్తాను బిడ్డ ఏడవకని సబ్బండ వర్ణం వాడ వీధి మందంతా తీరే చెప్పిందా తీరే చెప్పినప్పుడే మరి ఎక్కడో అక్కడే ఆనాడు ఆ తల్లి మాత్రం నీ అటువంటి చూడ సున్నాళ్ళు అన్నారు కొడుక నా కొడుక నేను కొడుకు చేయదు కొడుక నేను ఇంగ్లీష్ పెడితే కొడుక కుమారు ఇంటికాడ 10 వేసుకొని నీకు న్యాయం కాగల కొడుక నీకు ఎట్లా ఉంటాయి కొడుక నువ్వు ఏమలేకపోయినా కొడుక 30,000 పెట్టుకోని కొడుక నేను మగ పిల్లలు తెస్తే కొడుక నేను ఆరాధన చేస్తే కొడుక 10,000 వచ్చినా కొడుక నువ్వు చూడవరకు కోరి కొడుక నేను చూడవరకు కోరి 10,000 సంపాదించుకొని పెట్టుకున్నాను కొడుక నేను అర్థం కొడుక మమ్మల్ని ఎట్లా అమ్మాయి ఏమని చూసినవరా కొడుక మమ్మల్ని ఒక బాగా వేసి సాగొట్టపోతు కొడుక ఎట్లా మనవరా కొడుక మా తనుమయ్యేదాకా మనవరా కొడుక మా పేరు పోతానే కొడుక నేను అడిగిపోతానా కొడుక ఎవరింటివో మనవరా కొడుక ఎవరింటివో మనవరా కొడుక ఈ ఊరు అయ్యారా కొడుక నేను ఏదన్నా మారా కొడుక నా రాదు నా దేవుడు నా మంగళము మనకన్నా ఉండే ఏములా తీసుకుపోయింది అవ్వ నువ్వు వేరుతాను ఏములు ఉంటలే ఏములు బాగానే వాడాడు ఆ రోజు కూలి పోయినా ఏములు మన బంగారం కాదు అడవిలో వేయండి అయిపోయింది అంటే ఏ రాజ్యం వెళ్ళిపోయి నాలుగు రోజులు మంచిగా అనిపించుకున్నాడు వెళ్ళిపోయింది చెడ్డోడు అయితే ఉండు మనకైతే కొడుక ఎట్లా వచ్చారా కొడుక ఎవరింటి పోతావురా కొడుక వచ్చి ఎట్టరా కొడుక ఉన్నారా కొడుక ఏ ఊరి పోలేదురా కొడుక మా ఊరు చచ్చిపోయిన కాడికని కొడుక నేను ఇల్లు పట్టుకొని ఉన్నా కానీ కొడుక నడుచుకోలేదురా కొడుక ఎట్లా చచ్చిపోయారా కొడుక అందరు కొడుకు ఎట్లా చచ్చిపోయారా కొడుక ఒక్క దెబ్బ కొట్టలేదురా కొడుక ఎట్లా మరవరా కొడుక మరడానికి కొడుకవరా కొడుక మన ఆగవాళ్ళు చేసుకోవాలంటేనే ఇప్పుడు చేస్తాం
నాకన్నా నేనే చేసుకున్నాను మమ్మలాడు రాదు అయ్యో అందరం వేసినా రాడు అయిపోయింది గొప్పలు వేయి అన్ని ఆగి ఫోన్ చేసింది ఫోటోలో చూసుకుంటావు అక్క తమ్ముడు ఎడుతుంటే మంది కూడా బిడ్డ ఎందుకు ఎడతానో అరవై కట్టపడి నీ తమ్ముడు దాన్ని పెళ్లి చేసుకున్నావు అలా ఆ బిడ్డ దుఃఖాన్ని రాసిన వెళ్ళిపోతే ఆనాడు మాత్రం కర్ణాటక అనుకున్నది మరి నా అక్క అవగారింత జ్యోతికి ఉన్నాళ్ళు వీళ్ళు శుద్ధులు పెట్టి గన్నాళ్ళు వీళ్ళు గత్తలు కడిగి అమ్మగారింట జ్యోతి వెలిగించింది అమ్మగారి పేరు నిలబెట్టిన తమ్ముడా నా తమ్ముడు మాత్రమే చూడు నా అయ్యవ రాజ్యం నా తమ్ముడు ఏరాలే నా తండ్రికి ఎంత పేరు వచ్చిందో నా తమ్మునికి అంత పేరు రావాలి రాజ్యమే రావాలి రాజ్యమే రాలని అటువంటి పట్టాభిషేకం కట్టి రాజ్యానికి శుక్రవారం చక్కని గడినాడు పిల్లలకి ముగ్గు పెట్టి ఇంత మంది తమ్ముని రాజ్యానికి రాజుని చేసి చేరు వాళ్ళకి ఇచ్చింది ఆ ఊళ్ళో ప్రజలన్నరే ఇప్పటికప్పటికన్నారు పెళ్లి కాని బలియేవాడు రాజు వెళితే ఊరు గెత్తు తక్కువ అటువంటి కనుక పెళ్లి కాని బలియేవాని చేరు దానం చేసినా గాని పట్టిన వారికి బరకత ఉండదు పెట్టిన వారికి మోక్షం ఉండదు తిన్న వారికి తల మీద దయ్యానికి ముట్టదాట పెళ్లి కాని బలియేవాడు రాజ్యం అన్నం వల్ల ఆ పిల్లగానికి ఏమెరక పెద్దలు వచ్చి బుద్ధులు చెప్పిన వల్ల ఈ సంగతి ఏందో నాకు తెలియదు ఆయన నా అక్క కర్ణవతి బయటికి వచ్చిండు అక్క కర్ణవతి పెళ్లి కాని బలియేవాడు రాజ్యం అంటే అయ్యో తమ్ముడా ఈ సంగతి నాకు తెలియదా నీకు పిల్లలు మాట్లాడాలంటే నేను మొగో నేపటిగా ఏ ఊళ్ళు తిరగాలి ఏ పల్లెలు తిరగాలి ఆ ఉరి పెట్టుకుంటాం అందువల్ల తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నాను మలియాల రాదు మల్లికాదేవి వాళ్ళకి అన్న బిడ్డ మౌనవతి వాళ్ళది కులం అయితే రాదుల కులం పిల్ల కులానికి ఎక్కరా పేదింటి బిడ్డ నాకు ఉన్నోనికి పొగరు ఎక్కువ లేనోనికి ప్రేమలు ఎక్కువ మరి లేని పిల్లలు నా తమ్మునికి పెళ్లి చేస్తే అని మనకి తిరుగుతుంది ఉన్నోని బిడ్డ నాకు ఎందుకు నాకు సంసారం లేదా అని అప్పుడు మలయాళ మల్లికాదేవి దగ్గరికి వచ్చి నీ బిడ్డ మౌనవతిని నా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తారా అంటే చేతులు తోడిచి దండం పెట్టి అవ్వను ఒక దేవత నేను దత్తనాన్నులాగా ఆపాడిను ఇవాళ నీ తమ్మునికే నా బిడ్డను పెళ్లి చేసుకుంటాను అంటానంటే మాకు ఇంతకంటే దేవుడు వరం ఇచ్చినట్టు అని దండం పెట్టి పొప్పించి మెప్పించి కనుకనేవి ఆటోమేటి చూడు మలయాళ రాదు మల్లికాదేవి మౌనవతి మౌనవతి కొన్ను తమ్ముడు రక్త రాదుకు కరివితోడి కళ్యాణమ్మ కళ్యాణం చేసి కరివితోడి కళ్యాణం చేసింది తమ్ముడా ఇక నువ్వు పెళ్లి చేసుకుని రాజ్యవేరు అన్న వల్లే విరగాడు రాజ్యవేరుతాండు మరిగా నాకెవరున్నారు నా బలగం ఎవరున్నారు వాళ్ళే నా బలగమని అటువంటిగా ఆ ఇంట్లోనే ఉంచుకున్నది సుఖో సంతోషాలతోటి మాత్రమే తమ్ముడు రాజ్యం ఏరుకుంటా భార్యను చదువుకుంటా మరి పిల్లగాడు రాజ్యం ఏరంగా కత్తిరి కాడ ఒక ఆలోచన వచ్చింది మరి నా అక్క నాకు పెళ్లి చేసింది రాజ్యానికి రాజుని చేసింది మరి నా అక్క నా అయ్యో తమ్ముడు నాకు పెళ్లి చేయాలని నా అక్క అడుగుద్దా అడగదు అని ఆ పిల్లగారు రాజ్యవీరంగా మరి అటువంటి చూడమమ్మా విజయగిరి నగరం వేరే రాదు విజయగిరి మహారాజు అతడు పుట్టంగానే తల్లిదండ్రి కాలం అయితే దాసి మంత్రిగా చేతులు పెరిగి పెద్దోడాయి మరి తల్లిదండ్రి లేని పిల్లగాడు అంటే కట్ట సుఖం తెలుసున్నవాడు మరి నా అక్కను ఒక విజయగిరి మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తా నా అక్కను మంచిగా చదువుకుంటాడు అని ఒక పిల్లగాడు రక్తశీల మహారాజు ఆలోచన పరుడాయి అక్కను మెప్పించి కనుక విజయగిరి మహారాజుకు ఒప్పి సంబంధం చేసి విజయగిరి మహారాజుకు అది ఒకరితోటి కళ్యాణం శుభతోటి శుభలగ్గం చేసిన నా అక్క అత్తగారింటికా నుంచి రాగానే చూడాలి పోవంగా నా అక్కను దాగదోరాలి అక్క అరుణవతి అటువంటి విజయగిరి మహారాజుకు కలిపితోటి కళ్యాణము చేసి అక్కను అత్తగారింటికి దాగదోరి
మరి అటువంటి చూడు విజయగిరి మహారాజు ఒక కరుణావతి కలిసి కాపురం చేయంగా వాళ్ళ గర్భాన కొడుకు మరో ఇక్కడ మాత్రం తమ్ముడు రక్తశీల మహారాజు గర్భాన బిడ్డ మరో అక్క తమ్ముని అనుబంధం విడిపోవద్దు తిరిగి పెద్దోళ్ళైనాడు కనుక మా అక్క కన్న కొడుకు వదుగు అటువంటి రక్తశీల మహారాజు కన్నా బిడ్డనిచ్చి పెళ్లి చేసిండు మరి అక్క తమ్ముని అనుబంధం అనేది విడిపోలేదు అయ్యా అమ్మగారింత దోతి ఎరిగిచ్చింది వంశవారకుని చేసింది ఇలాగాడు రక్తశీల మహారాజు మాత్రం అనగానేమి చూడవమ్మా అయ్యవ రాజ్యముగా పాడుకుంటా అత్తను దాదుకుంటా మామను దాదుకుంటా అంగ రాజ్యం ఏలుతాండు విజయగిరి మహారాజు ఒక భార్యను కరుణావతిని దాదుకుంటా అక్కడ రాజ్యం ఏలుతాండు ఎవరి రాజ్యాలు వాళ్ళు ఏలంగా పంచన్న పాపాత్రుడు మాత్రం మరదల మీద కన్నేసి భార్యను చంపిండే క్షత్రియ రాజుకు 2 పాపం సంభవించి ఇప్పటికప్పటికన్నాడు పాపం అంటే పాడుపడ్డ బాయి పుణ్యం అంటే ఊట చెరువు ఎంత పిచ్చదైనా మైలకోక ఏది ఊరంతా తాగే ఊట చెరువు అని పక్క వదిలిపోతుంది పాడుపడ్డ బాయిలు అరొక్క చెత్త ఆ బాయి ఊడుకుంటూ వస్తుంది పాపం పాడుపడ్డ బాయి ఏంది అటువంటి క్షత్రియ మహారాజు 2 పాపం సంభవించి విలవిల కొట్టుకుని అక్కడ ప్రాణమైన మధురావు ఎక్కడికి అందింది కరుణవతికి అందింది మరి నా అక్క రాజ్యం మరి పాపాత్రుడు కాలమైంది కదా అని రక్తశీల మహారాజును విడిపించుకొని బావను కాస్తదానం చేసినాక మరి నా అక్క రాజ్యం నా అక్క పేరు ఎప్పటికీ శిలా నా అక్క పేరు ఉండాలి నా అక్క పేరు ఉండాలంటే నేను కన్న కొడుకు మాత్రం నేను చూడవమ్మ ఈ పూలాగిరి నగరానికి రాజు కావాలి తమ్ముడా నీ బిడ్డను నా కొడుకు పెళ్లి చేసినవు నా కొడుకు ఈ అక్క రాజ్యానికి ఇంకా రాజు కావాలి మన అక్క పేరు కలకలం మనకు గుర్తుండాలి పూలాగిరి నగరానికి కరుణవతి కన్న కొడుకు రాజాతి రాజా అటువంటి రక్తశీల మహారాజు కన్న బిడ్డను పెళ్లి చేసుకొని రాజ్యమేరుతాండు మరి అక్కడ వాళ్ళు ఎవరి రాజ్యం వాళ్ళు ఏలుకుంటారు రంగ వైభోగాలతో ఎక్కడ అక్కడ అక్కింటికి తమ్ముడింటికి అక్క రాకట్టు పోకట్టు జరుగుతాయి మరి రక్తశీల మహారాజు ఏమనుకున్నాడు నా చరిత్ర బయటికి రావాలి మరి మా యొక్క కథ పల్లె నడవాలి అని ఒక పత్రాల అటువంటి చూడు శిలాపలకాల మీద పత్రాలు కొట్టినాడు శిలాపలకాల మీద పత్రాలు కొట్టి పల్లె మీద వంచిండు అయితే ఇయ్యాల కథ నడిచింది రాజ్యాలు వాళ్ళు ఏలు తల్లి ఎక్కడోళ్ళు అక్కడ సుఖంగా బతకంగా ఇంతసేపు ఓపిక కొద్ది మాకు తిన్న వారికి మళ్ళీ అంత ఎత్తి కలిగి వీరే అంత భాగ్యం కలిగి మా అందదేవుడు మీ అందరూ ఉండాలి తోడదేవుడు తోడై ఉండాలి కలగాల పుణ్యాలు తొలగాల పాపాలు చనిపోయిన రాజు దేవి అవ శంకరుని ప్రాణాల కళామల జ్యోతై మెరుగని ఆనాటి పుణ్యపురాల చరిత్ర ఇక్కడికి సంపూర్ణం మండలమ్మై రాసరేనుక మమ్మల మండలమ్మై రాసరేనుక भाग्य